తాచుపాము కాటుతో ప్రపంచంలో ఏటా సుమారు 1,50,000 మంది చనిపోతున్నారంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. రమారమి 4 లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారట. చిక్కటి రక్తాన్ని పలుచగా చేసేందుకు సాధారణంగా ఉపయోగించే ఔషధం తాచుపాము విషానికి విరుడుగా పనిచేస్తుందని ఆస్ట్రేలియా, కెనడా, కోస్టారికా, బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. హెపారిన్ అంత ఖరీదైంది కాదు, అన్ని చోట్ల దొరుకుతుంది కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అత్యవసర ఔషధం ఇదే. ఇదొక పెద్ద ముందడుగని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ చెప్పింది. ఆఫ్రికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో పాము కాటు వల్ల ఏటా 1,38,000 మంది చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారు, పేదలు ఉన్నారు. పాము కాటు బారిన పడిన వారిలో 4 లక్షల మందికి నెక్రోసిస్ అనే ఆరోగ్య సమస్య వస్తోంది. నెక్రోసిస్ అంటే పాము కరిచిన చోట చర్మంలోని కణజాలం చనిపోయి నల్లగా మారుతుంది. తాచుపాములు కరిచినప్పుడు శరీరంలోకి విషం చిమ్మగానే విషం తీవ్రత వల్ల ఏర్పడే నెక్రోసిస్ను నయం చేయడంలో హెపారిన్ అనే ఔషధం బాగా పనిచేస్తోంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల యాంటీవీనం మందుల కంటే చౌకైనదని, మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆఫ్రికా దేశాలు, ఇండియాలో ఎక్కువ మంది తాచుపాముల కాటుకు గురవుతున్నారు. ప్రపంచంలో ఏటా పాము కాటుకు 1,50,000 మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. దాదాపు 4 లక్షల మంది అంగవైకల్యానికి కూడా గురవుతున్నారు. పాము కాటు పడ్డాక తర్వాత దాని కోరలు దిగిన చోట చుట్టుపక్కల కణజాలం నశించిపోవడంతో ఈ వైకల్యం ఏర్పడుతుందని తెలుస్తోంది. కాగా దీనికి ఓ పరిష్కార మార్గాన్ని ఆస్ట్రేలియా సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఒక విశేషమైన ఆవిష్కరణ చేశారు. సాధారణంగా ఉపయోగించే రక్తాన్ని పలుచగా చేసే హెపారిన్ను నాగుపాము విషానికి చవకైన విరుగుడుగా పునర్నిర్మించవచ్చు. గుండెపోటు వచ్చినప్పుడు 24 గంటల లోపల ఇచ్చే హెపారిన్ మందు కణజాలం క్షీణతని సమర్థంగా అడ్డుకుంటుందని కనిపెట్టారు. హెపారిన్ రక్తం గడ్డకట్టకుండా, కణజాలం దెబ్బతినకుండా కాపాడే మందు. పాము కాటికి గురైన వెంటనే దీన్ని ఇస్తే కణజాలం క్షీణతను, దాంతోపాటు వచ్చే అంగవైకల్యాన్ని నివారించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. పాము కాటు గాయమైన చోట త్వరగా హెపారిన్ని ఇంజెక్ట్ చేయగలిగితే 90% వైకల్యాన్ని నివారించొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.